కమెడియన్ సినీ నటుడు ఫిష్ వెంకటేష్ కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా కిడ్నీ సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వెంకట్ శుక్రవారం జూన్ 18న రాత్రి తుది శ్వాస విడిచారు. నగరంలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఆయన 2 కిడ్నీలు పాడవడంతో డయాలసిస్ కోసం కుటుంబ సభ్యులు కొన్ని రోజుల క్రితం హాస్పిటల్లో చేర్చారు. దాదాపుగా నెల రోజులు ఐసీయూలోనే ఉన్నారు. ఫిష్ వెంకటేష్ కు వైద్య సహాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకొచ్చింది. ఆయన సినీ పరిశ్రమకు చేసిన సేవల్ని గుర్తించి వైద్య ఖర్చుల్ని భరించి అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి వాకిటి శ్రీహరి హామీ ఇచ్చారు. ఇంతలోనే ఆయన మృతి చెందడం విచారకం. 2002లో ఎన్టీఆర్ నటించిన ఆది సినిమాలో ఒక్కసారి తొడగొట్టు చిన్న అనే డైలాగ్ తో ఫిష్ వెంకటేష్ పేరు ఇండస్ట్రీలో మారుమోగిపోయింది. ఆ సినిమా తర్వాత వచ్చిన వివి వినాయక్ డైరెక్షన్ లో వచ్చిన చాలా చిత్రాల్లో నటించారు. తనదైన విలక్షణ నటనతో తెలంగాణ యాసతో కామెడీ పండించేవారు ఫిష్ వెంకటేష్. ఆది సుబ్రహ్మణ్యం ఫర్సెల్, బన్నీ నాయర్, అదుర్స్ ఆంజనేయులు ఇలా 100కు పైగా చిత్రాల్లో హాస్య నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినీ ప్రియులను అలరించాడు. ఫిష్ వెంకటేష్ కు 2 కిడ్నీలు మార్పిడి చేయాలని వైద్యులు తెలిపారని ఇటీవల ఆయన భార్య కుమార్తె మీడియాకు వెలువడించిన విషయం తెలిసిందే. వైద్య సేవలు పొందలేని పరిస్థితిలో ఉన్నామని, దాతలు ఎవరైనా ఉంటే సహాయం చేయాలని ఆమె కోరారు. గబ్బర్ సింగ్ యంగ్ విశ్వక్షేణ్ వంటి పలువురు సినీ ప్రముఖులు తమ వంతు ఆర్థిక సహాయం చేశారు. ప్రస్తుతం డయాలసిస్ రెగ్యులర్ గా చేయగా ఆయనకు బీపీతో పాటు షుగర్ కంట్రోల్ లేకపోవడంతో ఇన్ఫెక్షన్ సమస్యలు తలెత్తాయి. మిగిలిన ఆర్గాన్స్ కూడా బాగా దెబ్బతినడంతో ఆయన బాడీ ట్రీట్మెంట్ కు సహకరించలేదు. దీంతో మృత్యుతో పోరాడుతూ శుక్రవారం రాత్రి కన్నుమూశారు.